ఇప్పుడు వచ్చిన అందరికీ కూడా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అందరి ప్రైజ్లో మంచిది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నేను ముందు గెత్సేమనే గురించి నేను దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పంచుకోవడం జరిగింది. ఎంతమందికి అర్థమైందండి? అర్థమైందా? మంచిది. మీరు మళ్ళా వినాలనుకుంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు వినండి. అలాగే మీతో పాటు మీ బంధువులు కూడా మీరు షేర్ చేయవలసిందిగా ప్రభుత్వం తెలియజేస్తాం. మంచిది. గెత్సేమనే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి చిత్తానికి లోబడ్డాడండి? ఆయన దేవుని చిత్తానికి పూర్తిగా ఆయన ఏమయ్యాడండి? లోబడ్డాడు అన్నమాట. అయితే వెంటనే ఏం జరిగిందంటే ఆ రాత్రి ఉన్న పాటున ఆ స్థలమంతా కూడా నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. నిశ్శబ్దమైపోయింది. ఎలా అంటే మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రాత్రి అంటారు దాన్ని. మానవ చరిత్రలోనే అత్యంత భయంకరమైన రాత్రిగా మార్చబడిపోయింది. ఎందుకనంటే మనం చదివితే యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను పంపిన పట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ ఎవరిని వెంట పెట్టుకుని వచ్చాడంటే రోమ సైన్యాధికారులను వెంట పెట్టుకుని వస్తా ఉన్నాడు. ప్రార్థన ముగిసిన వెంటనే యూదా నాయకత్వంలో ఒక పెద్ద సైన్య సమూహం దివిటీలతోనూ ఆయుధాలతోనూ ఎక్కడ ప్రవేశించింది? తోటలోకి ప్రవేశించింది. ప్రశాంతంగా ఉన్న ప్రార్థనా స్థలం ఒక్కసారిగా ఎలా మారిపోయిందంటే సైనికుల యొక్క అరుపులతో. ఇప్పుడు ఒక కరుడు కట్టిన దొంగ దొరికాడు అనుకోండి, సైనికులు మౌనంగా అవుతారా? ఎట్లా వస్తారు? పడుకోండి అరుచుకుంటూ అవుతారా? అరుచుకుంటూ వస్తారు. పెద్ద పెద్ద క్యాప్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమైనా కరుడు కట్టిన నేరస్తుడు ఆయన కాదు. ఏదో హత్యలు చేసి పెద్ద పెద్ద ఘోరవారు పాపాలు చేసిన వ్యక్తి కానే కాదు ఆయన. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆ ప్రార్థన చేసుకుంటున్న యేసు ప్రభు దగ్గరికి యోధా రోమా సైనికులను ఎంటబెట్టుకొని వస్తా ఉన్నాడు. వారు ఎలా వస్తున్నారంటే అరుపులతోనూ కత్తులతోనూ వారు ఆయుధాలను వెంట పెట్టుకొని వస్తూ ఉంటా ఉన్నారు. ఒక నేరస్తుని పట్టుకోవడానికి వచ్చినట్లుగా లోక రక్షకుని బంధించడానికి యోధా ఏం చేస్తున్నాడండి? చీకటి శక్తులన్నీ కూడా ఎవరిని పట్టడానికి వస్తున్నారంటే వెలుగును సృష్టించిన వెలుగైన దేవుని యొక్క వెలుగును ఆర్పడానికి వాడు ఏం చేస్తున్నారండి? ఒక దొంగను పట్టుకెళ్తున్నానికి వచ్చినట్టు వస్తున్నారు అన్నమాట. అందుకని అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదా గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనములు నేను చెప్పాను మీకు. ఎవరి ద్వారా అండి? పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పూర్వమే ఒక మనుషుల చేత ఈ లోక రక్షకుడు ఆయన బంధింపబడతాడు, మనుషులు ఆయన్ని పట్టుకొని పోతారని పూర్వమే దావీదు కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన మాట కొత్త నిబంధన కాలంలో నెరవేరిందా లేదా? నెరవేర్చబడ్డది. కానీ ప్రభు భయపడ్డాడంట. అక్కడ భయపడ్డా? భయపడలేదు. ఆయన భయపడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదండి. ఆయన ఏమన్నాడు తెలుసా? 18వ అధ్యాయం 4 నుండి 6 వచనం చదువుతారు. ఇది యోహాను సువార్త
యోహాను సువార్త 18వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదివితే, యేసు తనకు సంభవింపబోవు అన్నియు ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుచున్నారని. అక్కడ ఆగుతున్నాడు ఒక నిమిషం. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇది ఏమి తెలియజేస్తుందంటే దైవికమైన అధికారాన్ని తెలియజేస్తుంది. ఇంగ్లీష్ లో డివైన్ అథారిటీ అని అంటారు అన్నమాట. డివైన్ అథారిటీ. ఆయన ఏమన్నా తెలుసా? నేనే ఆయనను. సైన్యము దిగుడిలతో వచ్చినప్పుడు యేసు ప్రభు భయపడి పారిపోలేదండి. ఆయన ఏమన్నా తెలుసా? స్వయంగా వారి ముందుకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు చదవండి. ఇప్పుడు కింద వచ్చింది, వారు నాజరేయుడైన యేసుని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పారు. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయా అని అంటున్నాడు, నేనే. సైన్యం అంటండి, ఎప్పుడైతే ఆయన నేనే అని చెప్పి అన్నారో వాడట ఆ దైవత్వం కలిగిన యేసుక్రీస్తు మాట. సర్వసాధారణంగా సైన్యం ఎవరైనా వస్తే దొంగ ఏం చేస్తాడంటే ఏ వైపు నుంచి పారిపోదామని చెప్పి స్థలాన్ని వెతుక్కుంటా ఉంటాడు, దారిని వెతుక్కుంటా ఉంటాడు, అవకాశాల కోసం కాచుకొని చూస్తూ ఉంటాడు. కానీ దైవత్వానికి మరి గుర్తుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సైన్యము చూచి పారిపోలేదు, కానీ ఆయనే స్వయంగా ఒక అడుగు ముందుకేసి ఆయన ఏమంటున్నాడంటే మీరు వెతుకుచున్న నజరేయుడగు యేసును నేనే అంటున్నాడు. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూస్తారా? 3వ కీర్తన 6వ వచనము. 3వ కీర్తన 6వ వచనం. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడనట. 10,000 మంది దండెత్తి వచ్చినా కూడా నా దేవుడు భయపడేవాడు. కీర్తనకారుడు ఎంత అద్భుతకరమైన మాట రాస్తున్నాడో చూడండి. 10,000 మంది ఆఫ్టర్ సైన్యం. ఎంత సైన్యం చూసి ఆయన భయపడేవాడు కాదు, మనుషులను చూసి భయపడేవాడు కాదు, ఆయుధాలను చూసి భయపడే దేవుడు కాదు నా దేవుడు. ఆయన అందుకే అంటున్నాడు 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను. ఈ యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ కింద లైన్లో అది ఏమయ్యారండి? దేవుడు పారిపోయాడా లేకపోతే వారు లోపడ్డారా? చూసారండి, ఆయన ఎంత ప్రభావం కలిగిన దేవుడో చూడండి, ఆయన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో చూడండి. ఆయన పారిపోలేదు, కానీ నేనే మీరు వెతుకుచున్న యేసును అని అనగానే వారు వెనకకు తగ్గి నేల మీద పడిపోయారంటండి. ఎంత భయపడిపోయారు చూడండి, నేల మీద పడిపోయారు. ఆ మాట వినగానే వారి యొక్క శరీరం అంతా కూడా పులకరింపబడింది, గుబులు పుట్టేసింది వారి హృదయంలో. సర్వసాధారణంగా మనల్ని ఎవరైనా బంధించుకొని పట్టుకొని పోతారంటే పట్టుకెళ్ళండి, పట్టుకెళ్ళరా రా అని అంటామా? భయపడిపోతాం, గడగడా ఉండిపోతాం. అసలు పట్టుకెళ్ళడం పక్కన పెట్టండి, నీకు తెలియకుండా నీ ప్రమేయం లేకుండా ఏ వ్యక్తైనా ఏదైనా నేరారోపణ నీ మీద చేసాడు అనుకోండి, నువ్వు ఏం చేస్తా ఉంటావు? ఆ చేయని తప్పుకి ఏమవుతుంది అంటే అమ్మో రేపు నన్ను 10 మందిలోకి పిలుస్తారు, రక్షణను పిలుస్తారు, లేకపోతే అధికారులను తీసుకెళ్తారు, అక్కడ అనేక మంది ఉంటారు. ఈ రాత్రే నీ మనసు నీ ఆలోచనని కూడా నీ హృదయం అంతా ఏమైపోతుందంటే కలవరానికి గురవుతా ఉంటుంది, భయపడిపోతా ఉంటాం, వణికిపోతా ఉంటాం, రాత్రి నిద్ర పట్టదు, తిండి లోపలికి పోదు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని గమనించండి, ఆయనను నేనే అని చెప్పగానే వారు వెనక్కు తగ్గి
నేల మీద పడిపోయారట. 40వ కీర్తన 14వ వచనం ఒకసారి చూద్దాం. 40వ కీర్తన 14వ వచనం. 40వ కీర్తన 14వ వచనం చదవండి తీసుకోండి. నా ప్రాణము తీయుటకు యత్నించువారు సిగ్గుపడి కొద్దిగా భ్రమశీలుగాక, నాకు కీడు చేయబోరువారు వెనుకకు మళ్ళింపబడి. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రాత్రి నీ శత్రువైన సాతాను నీ మీద దండెత్తి వచ్చి నిన్ను బాహాటముగా పట్టి బంధించి తీసుకువెళ్ళాలని వారు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నీవు వాడిని చూసి భయపడిపోయి పారిపోయే వ్యక్తులుగా ఉండకూడదు. కానీ యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ఎలాంటి ప్రార్థన చేశాడో, ప్రార్థనే కదండి, ప్రార్థన బట్టే కదా ఆయనలో ఉన్న ఆత్మీయ జీవితం చూడండి, ఆయనలో ఉన్న ఆత్మీయమైన విధానం బట్టే కదండి నేనే అని చెప్పగానే వాళ్ళు నేల మీద పడిపోయి వాళ్ళు సాగిలపడ్డారంటే నీకు నాకు సాగిలపడతారా? సాగిలపడతారా? ఎవరైనా సాగిలపడరండి. ఆయన దైవికమైన వ్యక్తి కనుక, ఆయనలో దైవికమైన ఆత్మ ఉంది కనుక, ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు కనుక, తండ్రి దగ్గర నుండి పంపబడిన వాడు కనుక సృష్టి ఆయనకు లోబడతా ఉంది. మానవుడు కూడా పట్టుకొని పోదామన్న వాళ్ళు నేల మీద పడి ఏం చేస్తున్నారండి? సాగిలపడిపోతారు. ఈరోజు నీవు కూడా అలాంటి ప్రార్థన శక్తులు పొందుకోవాలి. అపవాది శక్తులు నీ దగ్గరికి రావాలంటే అవి కలగడమనిపోవాలి. సాధారణంగా నీ గృహాన్ని ముట్టాలన్నా, నీ కుటుంబంలో ఉన్న వారిని ముట్టాలన్నా, నిన్ను సాధనకి గురి చేయాలన్నా యేసుక్రీస్తు కేవలం 3 గంటలు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడని చెప్పాను నేను. ఎన్నిసార్లు చేశాడంటే ఆయన 3 సార్లు చేసిన ప్రార్థనే శత్రువు నేలకు ఒరిగేటట్టుగా చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీవు చేసే ప్రార్థనలో కూడా అటువంటి పవర్ అనేది రిలీజ్ అవ్వాలి. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయడానికే గెత్సెమనే తోట అనే అనుభవం మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెత్సెమనే తోట నీకు నేర్పిస్తుంది ఏంటంటే సాతాను నీ కాళ్ళ క్రింద ఏమవ్వాలి? అనగా దొరికే ప్రార్థన మనం చేయాలి. ఎప్పుడు కూడా అయ్యా 1000 రూపాయలు ఉంటే దేవుడు ఇస్తాడండి. మనం ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని ఎప్పుడు అనకూడదండి మనం. ఎందుకంటే ఆయన సర్వ సంపదల గని అయిన దేవుడు. నిన్న మన అమ్మగారు వాక్యం చెప్పారు. ఏంటి ఏమన్నారండి? ఏంటండి? ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన కంటే గొప్ప కార్యం చేశారంట. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా భూమి గంటల వరకు సొత్తుగా ఇస్తున్నాడు. దేవుడు నీకు 1000 రూపాయలు ఇవ్వలేడా? అదే అంత చీపా కాదండి. మన ప్రార్థన విధానం మారిపోవాలి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మీ ప్రార్థన విధానం మారాలి. యేసు ప్రభు చేసిన ప్రార్థన జీవితం మనం కలగాలి. అప్పుడే మనం అడుగు వాటన్నిటిని కూడా మనం నిశ్చయముగా పొందుకోగలము. దేవునికి స్తోత్రం కలుగును. ఇక్కడ చూడండి, ప్రాణము తీయుటకు యత్నించిన వారు సిగ్గుపడిపోయారు. సిగ్గుపడిపోయి వాడు ఏం చేస్తాడు తెలుసా? భయపడిపోయి భ్రమసిపోయి వాళ్ళు వెనుకకు యేసు ప్రభు 2 అడుగులు ముందుకెళ్తే ఆ అడుగులను చూసి వాడు ఏమైపోయారంటే నేల మీద పడిపోయారు. హల్లెలూయా. 70వ కీర్తన 2-3 వచనాలు ఒకసారి చూద్దాం. 70వ కీర్తన 2-3 వచనాలు. నా ప్రాణము తీయబోరువారు సిగ్గుపడి అవమానమవుతుందాక, నాకు కీడు చేయచూచువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునందుదుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానము చూచి
దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే నిన్ను ఎవరైతే సిగ్గుపరచాలని ప్రయత్నం చేస్తున్నారో, నిన్ను ఎవరైతే అవమానం వరకు అప్పగించాలని ఆలోచన కలుగుతున్నారో వారిని దేవుడు ఏం చేస్తాడు? అవమానకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు యోధా దగ్గరికి వస్తే, ఇప్పుడు యోధా దగ్గరికి వద్దాం. యోధా యొక్క ఉదయం చూడండి ఎంతటి మరి నమ్మక ద్రోహాన్ని కలిగి ఉన్నాడు. యూదా చేసిన ఆ నమ్మకపు ద్రోహము ఎలా ఉందంటే పరాకాష్ఠకు అది లోనైన స్థితిలో ఉంటుంది. 12 మంది శిష్యులలో ఒకడైన యూదా ప్రభువును ముద్దు పెట్టి శత్రువుడు ఏం చేస్తున్నాడు? గ్రీకు భాషలో ఏమంటారంటే ముద్దుని పిలియో, పిలియో అనే పదము వాడబడదు. పిలియో, పిలియో అనే పదము ముద్దుకు వాడబడ్డది అన్నమాట. ఇక్కడ ముద్దు ఎప్పుడు ఇస్తారు? మీ పిల్లలకు ముద్దులు పెడతారు ఎట్లా? ఎప్పుడు పెడతారు? ముద్దు వచ్చినప్పుడు పెడతారు. వాడు చూసినప్పుడు వాడిని ముఖం చూడగానే ఆ ముద్దు యొక్క బుగ్గలను, ఆ కళ్ళను, ఆ ముక్కును చూస్తామంటే వాడి రూపాన్ని చూసినప్పుడు, వాడు ఏదైనా చిలిపి పనులు చేసినప్పుడు, లేకపోతే ఏదైనా మంచి పనులు చేసినప్పుడు, చిన్నపిల్లోడైనా పెద్ద పిల్లోడైనా, కుమార్తె అయినా కుమారుడైనా ఏం చేస్తాం? ప్రేమతో పెట్టే ముద్దును ఇక్కడ ఎలా పెడుతున్నాడండి యూదా? కపటముతో పెడుతున్నాడు. అత్యంత ప్రేమతో కూడిన ముద్దుని ఎలాంటి ముద్దు పెడుతున్నాడంటే కట, కట అనే మాట వాడబడ్డది. రెండో మాట కట, కట పిలియో. కట పిలియో అంటే మృత్యువుకు సాదృశ్యంగా మార్చిన ముద్దు అన్నమాట. ఎటువంటి ముద్దు పెడుతున్నాడండి? మృత్యువుకు అప్పగిస్తా ఉంటున్నాడు, కపటముగా నటిస్తా ఉన్నాడు. కపటమైన ముద్దును యోధా యేసు ప్రభువుకి పెడతా ఉన్నాడండి. 22వ అధ్యాయము 46వ వచనం లోకాసు వార్త, లోకాసు వార్త 22వ అధ్యాయం 46వ వచనం తీస్తే అక్కడ ఈ మాట మనకు కనబడతా ఉంటుంది. ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 46. మీరు ఎందుకు నిద్రించుచున్నారు? లేచి ప్రార్థన చేయుడని వారు ఇద్దరు మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా 40లో వచ్చి చదవండి. యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వారితో అనగా ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోవు అని దాన్ని చూచి చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు యూదా ముద్దు పెట్టడానికి ముందు యేసుక్రీస్తు వారు శిష్యుల దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకూడనట్లు మీరు ప్రార్థన చేయమంటున్నాడు. మెలకుగా ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? శుభ్రంగా నిద్రపోతారు. ఆయన ఇంకా మాట్లాడుచుండగా యోధ ఏం చేస్తున్నాడండి? సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళకు ఒక హింట్ ఇస్తున్నాడు. ఇదిగో హింట్ ఇస్తున్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే మీరు వెతుకుచున్న యేసు. సామెతలలో దీని గురించి సొలొమోను గారు ఒక అద్భుతమైన మాట రాశాడండి. 27:6 సామెతలలో 27:6 చదివితే అక్కడ దీని గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. మేలు కోరి స్నేహితుడు ఏంటంట? మగవాడు ఏం చేస్తాడు? ఇప్పుడు మగవాడు ఎవరు? యూదా. అసలు ఆల్రెడీ యూదాను చేర్చుకునేటప్పుడే శిష్యులు ఏమన్నారు? వీడు మంచోడు, వీడు నువ్వు చేర్చుకుంటున్నావు, వీడి వల్ల ఎప్పుడైనా మనకి హాని జరుగుతుంది. సర్వసాధారణంగా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ గమనిస్తే మీకు అర్థమవుతుంది. కొంతమందిని చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ముఖం చూసి చెప్పగలరు, ముఖం చూసి చెప్పవచ్చు. వాళ్ళు నమ్మకమైన వారా లేకపోతే నమ్మక ద్రోహులా? మీరు ఎప్పుడైనా గమనించండి, డబడబడ మాట్లాడే వాళ్ళతో ఎటువంటి కలవసము ఉండదు, కానీ సైలెంట్ గా ఉంటారు సార్. అటువంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. వాళ్ళే చాలా డేంజరస్ అన్నాడు.
వెనకాతలో ఏం చేస్తారు తెలుసా? గోతులు తీసేస్తాం. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు సొలొమోను గారు ఏమంటాడండి, మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయం చేస్తాడు. అటువంటి వారిని నువ్వు నమ్మొచ్చు, ఎందుకంటే నువ్వు నాశనం అయిపోకూడదని అతను ఏం చేస్తాడు, నేను గాయపరుస్తాడు. ఆ మాటలో ఏముంటుందంటే ప్రేమ ఉంటుంది కానీ బాధ మాత్రము ఉండదు. కానీ ఇదిగో పగవాడు ఎవడైతే ఉన్నాడో వాడు లెక్కలేనని ముద్ర పెడతాడు. వాడితో నువ్వు చాలా జాగ్రత్త. తినంటాడు సార్, ఇంకొంచెం తినరా, ఇంకొంచెం వేసుకోరా, ఆ మొక్క వేసుకో, ఆ చాప మొక్క వేసుకో, ఆ చికెన్ వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో అంటాడు. చూసాడా? తిను 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 అంటున్న వాడిని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎంట పెట్టుకొని తిప్పుకుంటా ఉంటారు చూసారా? అటువంటి వాడు ఏదో ఒక రోజు ఏం చేస్తారు, ముంచేస్తారన్నమాట. ఈ యోధ కూడా అంతే. యేసు ప్రభుతో తిరిగాడు, ఆయన పెట్టిన రొట్టెలు తిన్నాడు, ఆయన పెట్టిన చేపలు తిన్నాడు, ఆయన చేసిన అద్భుతాలు చూశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ముద్దు పెట్టి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడండి, అమ్మి వేయడానికి ఇష్టపడతాడు. ఆఖరికి ఒక కార్యం అక్కడ ఎవరు జరిగిందండి. ఆఖరి అద్భుతం యేసు ప్రభు చేసిన అద్భుతాలలో ఒకటి ఏంటంటే, ఎప్పుడైతే ఆ యొక్క యూద యేసు ప్రభువును ముద్దు పెట్టుకొని యేసును అప్పగిస్తున్నాడు, సైన్య అధికారిలో ఒకడు, సైన్యంలో ఒకడు యేసుక్రీస్తును పట్టుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు పేతురు ఏం చేశాడండి, ఆవేశంతో ఆ యొక్క సైన్యంలో ఒక వ్యక్తి వారిలో కత్తెను తీసుకుని ఒక వ్యక్తి యొక్క చెవులు నరికాడు. ఎవరైనా? మల్కు అనే వ్యక్తి యొక్క చెవిని, కుడి చెవిని నరికినప్పుడు రక్తము అతని చెవిలో నుంచి చిమ్ముతా ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడండి, ఆ నరికి వేయబడిన చెవిని ఏం చేస్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలలో చివరి అద్భుతం అదేనండి. మీరు చదివితే 22వ అధ్యాయం 50-51 అక్కడ కనబడుతుంది. ఆయన చుట్టూ ఉన్న వారు జరగబోతారని చూసి, ప్రభువా కత్తితో నరుకుదామా అని ఆయనను అడిగి కింద చదవండి. అంతలో వారిలో ఒకడు అయితే యేసు దేవునికి స్తోత్రం జరుగుతుంది. సిలువకు వెళ్ళే ముందు ప్రభువు చేసిన ఆఖరి స్పష్టత అద్భుతం ఏంటంటే, నీ కత్తిని దాని వరలో ఉంచుము అని పేతురును ఏం చేస్తాడంటే సముదాయించి ఆయన ఏం చేస్తాడంటే ఆయుధాలతో వచ్చిన వ్యక్తిని ఆత్మీయమైన త్యాగంతో అక్కడ ఆయన ప్రేమను చూపిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయుధాల ద్వారా ఏది కూడా ఈ లోకంలో చేయలేవయ్యా. ప్రేమతోనే దేనినైనా మనం ఏం చేయాలి, సంపాదించుకోవాలి, జయించాలి. మాటలతో చేయలేని కార్యము మౌనం ద్వారా కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? మాటలతో జరగలేని పనులు కొన్నిసార్లు మౌనంగా ఉంటే చాలు, శత్రువు యొక్క బలం ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు ఎదుటోడు మాట్లాడి నువ్వు మాట్లాడేవనుకో అక్కడ ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. ఎదుటోడు బాగా మాట్లాడుతున్నాడు, నువ్వు కూడా వాటితో పాటు బాగా మాట్లాడేవనుకో అక్కడ ఏమి పంచాయతీ. వాడు మాట్లాడుతున్నాడా, నోరు నిప్పెట్టేలా మాట్లాడి ఇది పోయింది. ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. ఇది వివేకం కలిగిన వారి యొక్క లక్షణం అన్నమాట. క్రైస్తవులుగా మనం ఏం సంపాదించుకోవాల్సిన వదరబోతుల వలె మనం ఉండకూడదు, మౌనమైపోవాలి. మౌనమే నీకు సమాధానం ఇస్తుంది. యేసు ప్రభు అదే నేర్పిస్తున్నాడండి. రాజ్య స్థాపన చేయాలంటే అది ఆయుధాలతో సాధ్యం కాదు, కానీ త్యాగపూరితమైన ప్రేమతోనే అది సాధ్యమవుతుందని దీని ద్వారా దేవుడు శిష్యులకు నేర్పిస్తున్నాడండి. ఈరోజు మనము కూడా ఆ ప్రేమను కలిగి ఉండాలి. రోమాను 12:19 ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ముఖతము చోటియుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిచ్చునని ప్రభువు చెప్పుచున్నాడని. అది పగ తీర్చుకోవడం ఎవరి పని అండి? ఈ పని కాదు, దేవుని పని. ఆయన చూసుకుంటాడు. ఏ శత్రువు అయితే నీ మీద
అణిచివేసావో పని అవ్వదంటే దేవుని గుర్తుపెట్టుకో. 2 కొరింథీ 14 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్దులయు చాలనంత భారము గలవై ఉన్నవి అంటాడు పౌలు గారు. మన యుద్ధ ఉపకరణలు ఎలాంటివండి? శరీర సంబంధంగా ఏమి చేసినా నువ్వు జయించలేవు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడతావు, దేవుని యొక్క నువ్వు అప్పగించుకుంటావు, దేవుడు చేసుకుంటాడండి కార్యం. దేవుడికి స్తోత్రం. దేవుడు కార్యం చేసుకుంటాడు. యోహాను పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-23 చదువుతారు. ఆఖరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21-23 క్రీస్తుతో కూడా అడుగుచాడలో నడుచుకున్నట్టు మీ మాదిరి వచ్చిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటండి? క్రీస్తు మన కొరకు బాధపడి ఆయన ఏమన్నాడంట? మనకు మాదిరి చూపించిపోయాడు. ఆయన పాపం లేదు, ఆయన నోట ఎటువంటి బూతులు కానీ, ఎటువంటి దుర్భాషలు కానీ, ఎటువంటి కపటపు మాటలు కానీ వచ్చాయా? ఏమన్నాడు? ఆ మరుగొచ్చి యేసు ప్రభువుని పట్టుకొని వాడుతుంటే యేసు నామములో నన్నే పట్టుకుంటావని నువ్వు అని చెప్పేసి తన్నేడా? శపించాడా? శపించాడా? ఏమి మాట్లాడాడు? అందుకే పేతురుతో ప్రభువాడు కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు. యేసు ప్రభు జీవితము మనకు చాలా మాదిరండి. ఆయన మనము చాలా ఆయనలో నేర్చుకోవడానికి ఎన్నో గుణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన నోట ఎటువంటి కపటము లేదట. ఆయన ఏది దూషించలేదు, శాపనార్థాలు పెట్టలేదు, బూతులు మాట్లాడలేదు. ఆయనలో ఎటువంటిది కూడా కొంచెము కూడా ఆయనలో కపటం లేదండి. ఆయన అన్యాయపు తీర్పునకు ఆయన లోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన ఏమంటారు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను బెదిరింపక అనే మాట. ఈ అంత చూస్తాను, ఈ సంగతి ఆయన లోబడ్డాడు. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు లాంటి ప్రేమ మనలో చూపించాలి. ఎవరు తిట్టారా, నీ మీద నేర్పుని చేశారా అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. ఆయన నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు. ఆనాడు భక్తుల జీవితంలో వారు ఘోర కలిసి చూశారంటే దేవుని కార్యాలు వారి జీవితంలో వారు పొందుకోగలిగారండి. ఈరోజు నీ జీవితంలో నువ్వు శరీరంతో ఏదైనా గెలవగలను అనుకుంటే నువ్వు గెలవలేవు. కానీ దేవునికి ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో ఆయన నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు. ఆయనతో చేస్తాడు. ఈరోజు కాకపోవచ్చు, ఈరోజు చాలా సార్లు అనుకుంటాం, అయ్యా అన్యాయం చేసేవాడు అలా ఆశ్చర్యించబడుతున్నారు, నేను ఎంతో నీతిగా ఉన్నాను కానీ నేనేమి ఫలించలేకపోతున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ ఏం పొందుకున్నాను అంటున్నాయా అని చూసి అని నువ్వు బాధపడుతున్నావేమో, కృంగిపోతున్నావేమో. కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వే గొప్పవాడివి. ఈ లోకంలో ధనవంతుడు ఎవరో తెలుసా? నువ్వే. ఎందుకో తెలుసా? దేవుని యందు యథార్థత కలిగిన జీవితం కలుగున్నావు కనుక. ఈ లోకంలో నువ్వు ఆస్తి పాస్తులు లేకపోవచ్చును కానీ నీ యథార్థతను బట్టి పరలోకంలో దేవుడు నీకు ఒక గొప్ప ఆస్తిని ఆయన సిద్ధపరిచి ఉంచాడు. సిలువలో యేసు ప్రభు మన ముందు చూపుతున్న మాదిరియేనండి. ఆయన మౌనముగా భరించినట్టుగా ఈరోజు మనం కూడా దేవుని ప్రేమ బట్టి క్షమిద్దాం. దేవుని ప్రేమ బట్టి వారిని క్షమిద్దాం. దేవుని ప్రేమ బట్టి వారిని క్షమిస్తూ ఆయన చిత్తానికి లోబడి నీకు అప్పగించినది ఏదైతే ఉందో దాన్ని నువ్వు మౌనముగా దేవునితో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడంటే రాజమార్గంలో నిన్ను నడిపిస్తాడు. ఉన్నతమైన పేరు ప్రఖ్యాతులు దేవుడు నీకు ఘనత ఆయన ఇస్తాడండి. ఘనతను ఇప్పుడు నువ్వు కోరుకోకూడదు,
ఘనత నువ్వు కోరుకుంటే అది కొన్ని రోజులే ఉంటుంది, కానీ ఆయన ఇచ్చే ఘనత అది శాశ్వత కాలం అలాగే ఉండిపోతుంది అన్నమాట. నువ్వు చనిపోయినా కూడా, నేను చనిపోయినా కూడా, మనం చేసిన మంచి పనులు, మనం నడిచిన నడవడిక అనేక మందికి అది ఎలా ఉంటుందంటే గొప్ప సాక్షిగా నిలబడిపోతుంది. ఈ రాత్రి అటువంటి జీవితాలు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించను గాక. అందరూ కూడా తరలవచ్చుగా. కొద్ది నిమిషాలు దేవుడిని మనం ఆరాధన చేద్దాం. 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగించుకుని మనం వెళ్ళిపోదాం. ఈ యొక్క త్యక్షమైన అనుభవంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఆయనలో తగ్గింపు జీవితం, ఆయన తండ్రి చిత్తానికి లోబడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆయన చిత్తానికి లోబడేవాడుగా ఉండాలి. ఆయన మాటకు విధేయత చూపించేవాడుగా ఉండాలి. ఆయన అధ్యక్షమైన తోటలో ఆయన మౌనముగా తనకు అప్పగించడానికి సిద్ధపడతాడు. నేనే మీరు వెతుకుతున్న యేసును అనగానే శత్రువు గుండెలో భయం ఏర్పడిపోయి వారు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయి సాగిలపడిపోయి. ఈరోజు నీవు ఆయన చిత్తానికి లోబడేవాడుగా ఉన్నట్లయితే అనేక మంది నీకు లోబడేటట్టుగా దేవుడు చేస్తాడు. అనేక మంది నీ మాటకు విధేయత చూపించేటట్టుగా దేవుడు మార్చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నమస్కారాలు, అటువంటి ప్రార్థన జీవితం ఆశ్రయించాను. ఇదిగో ఆయనలో ఎలాంటి పాపటం లేదు, ఆయనలో ఎటువంటి దోషం కామరాలేదు, ఆయన అన్యాయం తీర్పుకు లోపడ్డాడండి. ఆయన దూషింపబడినాడు, మారు మాట అటువంటి ప్రేమ, అటువంటి జీవితం దేవుడు మనకు అందించినట్టుగా. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. దేవుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధానికి వందనాలు, పరిశుద్ధానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, వందనాలు 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 వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు, బలవంతుడానికి వందనాలు, వీక్షుడకు తండ్రి నీకు స్తోత్రాలు, సమాధానకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు 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 వందనాలు. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాదేవుడా మహారాజా నీకు స్తోత్రాలు. ఆత్మీయ దేవుడా నీకే మహిమ మహిమ మహిమ. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా. చింతనన్ని తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. ఘోర పాపినైన నేను
గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. నీవే మాకు కావాలయ్యా, నీతోనే మేము నడవాలి యేసయ్యా, నీతోనే మేము నడవాలి. ఇదిగోనయ్యా ఆ గెచ్చమనే తోట అయ్యా, అతని ప్రపంచంలోని ఒక భయంకరమైన ఆ చీకటి రాత్రి నేను మలుగుకున్నప్పుడు అయ్యా, ఆ చీకటి రాత్రిని చూసి నువ్వు భయపడలేదు. కానీ ఇదిగో మీరు వెతుకుచున్న నాజరేయుడైన యేసును నేనే అని చెప్పి ముందుకు వచ్చి వారికి లోబడ్డావు నాయన. అది చూసి నాయన ప్రభా శత్రువు ఇదిగో నేల పడిపోయి సాగిలపడిపోయాడు. అవునయ్యా, ఈ లోకంలో ఎవరు చేయని గొప్ప త్యాగం మా కోసం చేశారు. అవునయ్యా, శత్రువును చూసి నువ్వు భయపడే దేవుడు కాదయ్యా. అయ్యా, ఉపద్రవం చూసి నువ్వు పారిపోయే దేవుడు కాదయ్యా. నువ్వు నిలబడ్డావు నాయన, శత్రువైన సాతానుకు ఎదిరించడానికి నువ్వు నిలబడ్డావు. ఈరోజు మేము మా జీవితాల్లో ఏ శత్రువుకైతే మేము భయపడిపోతున్నాము, దేన్ని చూసైతే మేము వణికిపోతున్నామో అయ్యా, ఈ రాత్రి వాటన్నిటి మీద మాకు అధికారం దయచేయండి. యేసు నామములో అటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం మాలో కలగచేయి ప్రభువా. ఈ లోకాన్ని చూసి, లోకంలో ఉన్న వాటిని చూసి, సాతాను చూసి, అపవాదిని చూసి మేము పారిపోయే వారిగా ఉండకుండా నీ వంటి శక్తివంతమైన ప్రార్థన మాకు కూడా దయచేయండి ప్రభువా. పరిశుద్ధురాలికి వందనాలు. ప్రార్థనలో అంత బలం ఉంది నాయన, ప్రార్థనలో అంత శక్తి ఉంది నాయన ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన మా సంఘానికి ఇంకా మీరు దయచేయండి నాయన. ఈ 40 రోజులు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. అయ్యా, శత్రువుడు కూడా ప్రేమించే మనసు నీది నాయన ప్రభువా. ఇదిగో పగవాడు లెక్కలేనని మొదలు పెడతాడు, కానీ స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు. అటువంటి నాయన ప్రభువా, అటువంటి తండ్రి ప్రేమగల మనస్సు మాకు కూడా దయచేయండి. అటువంటి క్షమాగుణం మాకు నేర్పించండి ప్రభువా. ఇదిగో తండ్రి, నీవు నోరు తెరవలేదు నాయన, నీవు మారు మాట మాట్లాడు, నువ్వు దూషించలేదు నాయన, నువ్వు లోబడ్డావు నాయన. మేము కూడా తండ్రి నీ మాటకు లోబడే ఆ మనసు మాకు దయచేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చే మనసు మాకు దయచేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ఇదిగో తండ్రి, గుడాల పండుగకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా వెళుతున్న వారందరూ కూడా మీరు తోడుగా ఉండండి. ఈ రాత్రి ప్రభా, ఎంతో మంది నీళ్ళు ప్రేమించిన బిడ్డలు వచ్చారు ప్రభా, పేరు పేరు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ఇదిగో నాయన ప్రభా, అయ్యా దావీదు గారు ఒక్కసారి జ్ఞాపకం చేశారు. ఇదిగో మనలో ఆపరేషన్ అవుతుందని చెప్పి డాక్టర్ చెప్పారని చెప్పాడు ప్రభా. ఈ రాత్రి నీకు ఎంతో ఆవేదన గురి చెందుతున్నాడు ప్రభా, ఎంతో చందబడుతున్నాడు. మళ్ళీ ఆపరేషన్ అంటే ఇలా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కదా, తనలో తాను ఎంతో కృంగిపోతున్నాడు. అయ్యా, ఒక్కసారి ఆ కుమారుని ధైర్యపరచయ్యా, ఒక్కసారి ఆ కుటుంబాన్ని ఓదార్చండి నాయన. నీ కుమారుడికి ధైర్యం దయచే. నా యేసయ్య నన్ను విడవడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదని నీ కుమారుడికి చెప్పండి అయ్యా. ఆ కుమారుని ధైర్యపరిచి స్వస్థపరచండి ఆయన. అయ్యా, నీ కరుణను చూపించండి, ఆ కుటుంబాన్ని ఆదుకోండి అయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన కుమార్తె రాయబోతున్న రక్షకుడు, తన కుమారుని పట్ల ఒక ద్వారం మీరు తెరవండి నాయన. ఇదిగోనైనా ఎంతమంది ఫస్ట్ ఇయర్, ఇంటర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. షకీనా, పావని, సతీష్ అయ్యా, నీ బిడ్డలందరినీ ప్రభా, అయ్యా సువార్త రాజు కుమారుడు డిగ్రీ పరిశీలన ప్రభావండి. ఇదిగోనైనా ప్రభావండి, ప్రతి బిడ్డ పేరు పేరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి నాయన. ప్రతి పరీక్షల గొప్ప విషయాలు ఇదిగో రేపటి నుంచి అశ్విని పరీక్షలు రాయబోతున్నాడు. మంచి జ్ఞానం అక్కడ కార్తీక యుద్ధంలో మీరు తోడుగా ఉండండి. గొప్ప విషయం దయచేయండి నాయన. వందనాలు. ఇదిగో పరీక్షలు సిద్ధపాటు కలిగి బిడ్డలందరూ సిద్ధపడుతున్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తున్నాం. పేరు పేరు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నాం. ఇదిగో బిడపట్ల నిశ్చితం సంపూర్ణంగా మీరు నెరవేర్చి చక్కని జాబ్ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి, దూరంలో శాంతి కూడా మీరు తోడుగా ఉండండి. మంచి ఆయుధాలను తెచ్చేయండి. ఇదిగో ప్రతి ఒక్కరిని పేరు దర్శించండి. హరికి ప్రభావ ఆరోగ్యం బాగుంటుంది చెప్తున్నాడు. హరికి చక్కని ఆరోగ్యం తెచ్చి ఆ క్యాన్సర్ ప్రాబ్లం నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత తెచ్చి మా మధ్యలో నడిపించిన ప్రభావ కుమారుడికి పరిపూర్ణమైన ఆరోగ్యం తెచ్చింది. అయ్యా, మంచి ఆరోగ్యం తెచ్చి ఇంకా అనేక మంది మీరు తోడుకోండి ప్రభావ. లోకనాథం ఉంటండి, స్వస్థపరచండి. ప్రతి ఒక్కరి పేరు పేరు దర్శించండి. ఏమైనా మాత్రం ఉంటండి, ఏం జరుగుతూ ఉంటండి.
సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేసి నా బిడ్డలు కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాను. అమ్మగారు చాలా బలహీనతతో ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించిన సంగతి వస్తుంది ప్రభా. తన కాళ్ళ నిలబట్టండి, తన మోకాళ్ళ నిలబట్టండి. ఆ సంపూర్ణ ఆరోగ్యంతో నింపు. తన కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను కుమార్తె కుటుంబాన్ని దీవించు. తన అయ్యా అన్నయ్య కుమారుడు ప్రభా దేశంలో ఉన్నాడు, అయ్యా దుబాయ్లో. ఆ కుమారుడికి నేను క్షేమంగా ఇండియాకి రావడానికి మీరు కృప చూపించండి. ఆ కుటుంబం ఎంతో అధైర్యంతో ఉండగా ఎటువంటి అపాయం కలగకుండా క్షేమంగా నడిపించండి. తన మంత్రి గారు కూడా స్వస్థపరచు, తన అన్నయ్యని స్వస్థపరచు, తన తోడులందరూ రక్షణ తెచ్చి నాన్నగారు చెడ్డ ఆరోగ్యం అమ్మగారి యావదాసుడికి సన్ని తోడుగా వచ్చి తన సంఘాన్ని చేతులు అప్పగిస్తూ సమస్త మహిమాఘనత ప్రభావానికి అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఈ స్తుతి ఆరాధన ప్రార్థన విజ్ఞాపన పాదరచన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సంధి తర్వాత చిన్నాకుల కుటుంబానికి చేయవలసిన సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాపుడై ఆత్మీయ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాపుడై నడిపించుగాక. ఆమేన్. సకల ప్రవేశం సంపూర్ణ అపవాదులను నాశనం యేసు నామానికి జయము కలుగుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. రేపు ఉదయకాలం సౌమ్య సిస్టర్ ప్రార్థన చర్చలో